బేతేలు దగ్గర యాకోబు పోసినట్టుగా పునాది రాయికి యథార్థంగా యేసు ప్రభువునే నమ్ము, యేసు క్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని వాగ్దానంతో అడుగుపెట్టు, వాక్యానుసారంగా మొదలుపెట్టు. నీకు ఇల్లు కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టొచ్చు కాక, కానీ ఆ గృహములో సమాధాన కర్తయ్యకు అధిపతి ఏలుబడి చేస్తాడు. అసమాధానం ఉండదు, ఇంకా గొడవలు ఉండవు, కొట్టుకోవడం తిట్టుకోవడం ఉండదు, ఓటములు ఉండవు, గెలుపే ఉంటుంది. హల్లెలూయా. కానీ అట్లా చేయరు. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు అనుమానం 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 తోమ పడినట్టు. వేల్లో చెయ్యి పెట్టి చూస్తే కానీ నమ్మనన్న తోమ సైన్యం ఉన్నారు ఈ రోజుల్లో. నిజమా కాదా? చెప్తుంది యథార్థమేనా కాదా? వాక్యమా కాదా? గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయారు. పేతురు వెళ్ళినట్టు వెళ్ళిపోవాలండి. గుడ్డిగా నమ్మి వెంబడించాలండి. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఆయన ఏ దారిలో తీసుకెళ్తే ఎందుకు, ఎటు పోతే నాకెందుకు, ఆయన తీసుకెళ్తున్నాడు, ఆయన వెనకాల నేను వెళ్తాను. అయితే ఒక్కటి తెలుసు, ఆయన నమ్మదగిన వాడని నాకు తెలుసు. స్తోత్రం. మనము అపనమ్మకస్తులమైనను మనము సేవించుచున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కావాలని మనల్ని శోధనలో నెట్టడు, ఇబ్బందుల పాలు చేయడు. ఆయన వెనకాల ధీమాగా వెళ్ళిపోవాలి. వెళ్ళరు అనుమానంతో. కొద్దో గొప్ప అయా ప్రార్థన చేయి,